దేశ రాజధానిలో వీధి కుక్కల సంఖ్య తామరపంతలా పెరిగిపోవటం సమస్యగా మారింది. కుక్కకాటు ఘటనలు, రేబిస్ కారణంగా మరణాల సంఖ్య బాగా పెరిగిపోయింది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు దేశ రాజధానిలో 49 రేబిస్ కేసులు, 35,198 కుక్కకాటుకు సంబంధించిన ఘటనలు నమోదయ్యాయి. అలాగే దేశవ్యాప్తంగా ఏటా 6,000 మంది కుక్కకాటు, రేబిస్ కారణంగా మరణిస్తున్నారు. ఈ అంశం అక్కడి పత్రికలు, మీడియాలో పతాక శీర్షికలకు ఎక్కింది. ఈ వార్తల ఆధారంగా జస్టిస్ బేబీ పార్థివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం సుమోటోగా స్పందించి చేపట్టింది. ఢిల్లీ ప్రభుత్వంతో పాటు గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్ మున్సిపల్ అధికారుల వాదన విన్న తర్వాత ప్రధాన న్యాయస్థానం తీవ్ర ఆదేశాలను జారీ చేసింది. ఢిల్లీలోని వీధి కుక్కలన్నింటినీ సాధ్యమైనంత త్వరితంగా స్టెరిలైజ్ చేసి షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు అధికారులను ఆదేశించింది. వీధి కుక్కల కాటు వల్ల రేబిస్ వ్యాధి వ్యాప్తి చెందుతోందని, ముఖ్యంగా పిల్లలు దీనికి గురవుతుండటంతో పరిస్థితి చాలా దయనీయంగా ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. వెంటనే వీధి కుక్కల కోసం షెల్టర్లు ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది. దాదాపు 5,000 వీధి కుక్కల కోసం 6 నుంచి 8 వారాల్లో షెల్టర్లు ఏర్పాటు చేయాలని అధికారులకు స్పష్టం చేసింది. తమ ఆదేశాలకు అవరోధాలు కల్పించడానికి వ్యక్తులుగాని, సంస్థలుగాని ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ధర్మాసనం హెచ్చరించింది. అవసరమైతే కోర్టు ధిక్కరణ ప్రక్రియ చేపడతామని కూడా ధర్మాసనం హెచ్చరించింది. వీధి కుక్కలను పట్టుకోవడానికి వచ్చే సిబ్బందిని ఎవరైనా అడ్డుకుంటే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపింది. వీధి కుక్కలను షెల్టర్స్కి తరలించేందుకు ఢిల్లీకి దూరంలో ఓ ప్రాంతాన్ని అధికారులు పరిశీలించారని, అయితే జంతు హక్కుల కార్యకర్తలు కోర్టులకు వెళ్లి స్టే ఆర్డర్ తెచ్చుకుంటున్నారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బెంచ్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో కల్పించుకున్న ధర్మాసనం జంతు ప్రేమికుల తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర స్వరం వినిపించింది. రేబిస్ కారణంగా ఆత్మీయులను కోల్పోయిన కుటుంబ సభ్యులకు తిరిగి వారిని ఈ జంతు ప్రేమికులు తెచ్చి ఇస్తారా అంటూ ఆగ్రహించింది. ఈ సమయంలో గుడ్, బ్యాడ్ అండ్ అగ్లీ అనే సినిమాను ప్రస్తావించింది. కాల్చాలనుకుంటే కాల్చడమే, అక్కడ మాటలు అవసరం లేదు, ఇది మాటలకు సమయం కాదు, చేతుల్లో చూపించాలి అని వ్యాఖ్యానించింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం వాదనల్ని మాత్రమే తాము పరిగణనలోకి తీసుకుంటామని, శునకప్రియుల పిటిషన్లను పట్టించుకోబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రజల విశాల ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని తాము ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ విషయంలో ఎటువంటి మనోభావాలు ఉండరాదని కూడా సూచించింది. రేబిస్కి దారితీసే కుక్కకాట్లకు శిశువులు, పిల్లలు బలికారాదని, ఈ చర్య వల్ల తాము స్వేచ్ఛగా రోడ్లపై తిరగొచ్చన్న విశ్వాసాన్ని పిల్లలు, వృద్ధుల్లో కలిగించొచ్చని ధర్మాసనం తెలిపింది. హెల్ప్ లైన్ను 1 వారంలో ఏర్పాటు చేయాలని బెంచ్ ఆదేశించింది. వీధి కుక్కలను ఉంచేందుకు షెల్టర్లను 8 వారాల్లో ఏర్పాటు చేసి తమకు తెలియజేయాలని కోర్టు ఢిల్లీ ప్రభుత్వాన్ని, మున్సిపల్ కార్పొరేషన్లను ఆదేశించింది.